అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. గాజు ముక్క ప్రకంపనలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎవరిది ఎక్కువ ఉంచుకోడు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. నార్మల్గా అది సినిమా అయినా పొలిటికల్ ఫీల్డ్ అయినా, అంటే ఏ రంగం అయినా కానీ విలన్కి, అంటే సినిమాలో విలన్కి ఇచ్చిన కౌంటర్కి ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో అదేవిధంగా పొలిటికల్గా ఎవరన్నా కౌంటర్ ఇస్తే మాత్రం వాళ్ళకి ఎన్కౌంటర్ 100% ఉంటుంది. వాళ్ళు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుంది అనేది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్లో ఒక్క సీటు సంపాదించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ని పంపించేయాలని చూశారు. పాలిటిక్స్ నుంచి పారిపోతాడు అనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మొండి ఘటనలు అంటాడు. ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, అసలు కనిపించాడు అనుకున్నారు. బట్ కట్ చేస్తే ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారు, ఏమి లేకుండా చేశారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ అనే మొండోడు ఎక్కడ మొదలెడతాడో, ఎక్కడ అంతం చేస్తాడో, ఎక్కడ ఎలా మారతాడనేది ఊహలకు అందని ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. నిజంగా 2019 ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు. కానీ నిలబడి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అందరికి ఒక పిచ్చోళ్ళ కనిపించుంటాడు. వీడేంటి, తెలుగుదేశం పార్టీ వేరే దారిలో ఉంది, అదేవిధంగా బీజేపీ వేరే దారిలో ఉంది, పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, ఒక ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోయాడు, వీడేంటి అందరినీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడు అంటున్నారని చెప్పి చాలా మంది పిచ్చోళ్ళ చూశారు. బట్ ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ మాట అన్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి అనేది చూస్తే నిజంగా ఒక ఆరితేరిన రాజకీయ నాయకుడిలాగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆయన్ని చాలా విధాలుగా, అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ 4 పెళ్లిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో 4వ పెళ్ళాం నువ్వే అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కౌంటర్ వేసాడంటే పవన్ కళ్యాణ్ దానికి ఎన్కౌంటర్ ఉంటుంది, దానికి 100 రెట్లు ఉంటుంది అని చెప్పి ఊహించుకోవచ్చు. అలాగే జగన్ వర్సెస్ పవన్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది పాలిటిక్స్లో. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తే మొన్న ఒక సిద్ధం సభలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక మాట అన్నాడు. దానికి సోషల్ మీడియా, సినిమా అన్ని వైపులా దానికి సంబంధించి పొలిటికల్ రంగంలోనూ సమాధానం చెప్పాడు, అదేవిధంగా సినిమాకి సంబంధించి డైలాగ్ రూపంలోనూ సమాధానం చెప్పాడు. అంతేకాదు ఎవరైతే అంటున్నారో 21 సీటేనా, 2 పార్లమెంట్ సీట్లేనా, 21 సీటేనా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ మొత్తం ఒక చిన్న ట్రైలర్లోనే సమాధానం చెప్పాడు. చాలా మంది అంటే ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి భగత్ బ్లేజ్ అనేటువంటి ఒక టీజర్ ఏదైతే ఒక గ్లిమ్స్ ఉందో, దాంట్లో ఏదైతే ప్రతిపక్షాలకి తనతోనే ఉంటూ తనని విమర్శిస్తున్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఒకే ఒక 1 minute 2 seconds టీజర్లో అందరికీ సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు, అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, దానికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఏంటి, ఒక్కసారి ఈ డిజిటల్ బోర్డు మీద చూద్దాం. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. జన సైనికుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అందరికీ కాలింది ఇక్కడే. తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి అంటే ఏం చెప్తున్నాడు, మొత్తం సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాసు సింక్ లో ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పార్టీని తగ్గిస్తూ మాట్లాడుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సింబల్ ని కించపరుస్తూ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. దీనికి కౌంటర్ ఉంటుంది అనుకున్నాడు. బట్ ఇంత తొందరగా కౌంటర్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ రేంజ్ ఇది, గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైకిల్ ఇంటి బయట ఉండాలి, గాజు గ్లాసు, తాగేసిన గాజు గ్లాసు సింక్ లో ఉండాలి అని చెప్పిన దానికి, దాంతోపాటు ఆయన ఒక్కడికే కాదు ఈ యొక్క టీజర్ నుంచి సమాధానం చెప్తుంది. టోటల్ గా ఎవరైతే తను తక్కువ చేసి చూస్తున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇంతే, దీని గురించే మొత్తం అంతా ఈ గాజు గ్లాస్ కి సంబంధించే మొత్తం అంతా నడుస్తుంది.
ఈ గాజు గ్లాస్ ఇంతే అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఈ గాజు గ్లాస్కి సంబంధించి దాని యొక్క శక్తి ఏంటి అంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అని చెప్పి ఒక ఆయుధం అది అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. నిజంగా ఈ యొక్క భగత్ బ్లేజ్ ఏదైతే ఉందో టోటల్గా యూట్యూబ్ని అదేవిధంగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. అక్కడ సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి సంబంధించో లేకపోతే వేరే విధంగా ఆయన అక్కడ ఓడించడానికి దగ్గరగా 500 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అని కూడా మాట్లాడుతున్నారు. బట్ వీళ్ళందరికీ సీట్ల విషయం దగ్గర నుంచి ఎవరైతే హరిరామ జోగయ్య లేకపోతే ముద్రగడ పద్మనాభ వీళ్ళందరూ మాట్లాడిన దానికి తక్కువ చేస్తూ ఇన్నేంటి సీట్లు, ఇన్ని 21 ఏంటి, లేకపోతే 2 పార్లమెంట్ సీట్లు ఏంటి, నువ్వెందుకు తగ్గావు, నీ రేంజ్ ఇది అనే వాళ్ళకి మొత్తానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఒకే ఒక సమాధానం ఈ టీజర్ నుంచి చెప్పేశాడు. అదేంటంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. గాజు అంటే సైజు కాదు సైన్యం అంటూ నేను ఇంత అని చెప్పే ప్రయత్నం చేశాడు. నిజంగా వైసీపీకి అవ్వచ్చు లేకపోతే తను తక్కువ చేసే చూసే వాళ్ళకి ఇదంతా ఒక ఎన్కౌంటర్ గానే చూడొచ్చు. ఫైనల్ గా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ కి ఎన్కౌంటర్ పవన్ కళ్యాణ్ తన టీజర్ ద్వారా తన యొక్క భగత్ బ్లేజ్ ద్వారా ఎలా చెప్పాడు. ఎందుకంటే ఎలక్షన్ రాబోతుంది, వాళ్ళు స్టార్ట్ చేశారు, రకరకాల సినిమాలతో స్టార్ట్ చేశారు. బట్ లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వేరప్ప అని చెప్పి పవన్ కళ్యాణ్ లాస్ట్ పంచ్ ఇచ్చేశాడు. ఒకసారి చూద్దాం. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. నీ రేంజ్ ఇది. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. ఇది టోటల్ గా భగత్ బ్లేజ్ ఏదైతే ఉందో సంచలనాలను సృష్టిస్తుంది. దానికి సంబంధించి ఒక వేవ్ని తీసుకెళ్తుంది. అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి, దానికి సంబంధించి దగ్గరగా ఒక 57 రోజులు టైం ఉంది. ఈ టైంలోనే తమ యొక్క గాజు గ్లాస్ని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. దీని యొక్క పవర్ ఏంటో దీనికి సంబంధించి వాళ్ళకి మైండ్లో గుర్తుపెట్టుకునే విధంగా ఈ గాజు గ్లాస్ని తీసుకెళ్ళాలి అంటూ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కూడా మన దీనికి సంబంధించి టీజర్ నిజంగా టోటల్గా చూసినట్టయితే టోటల్గా డిఎస్పి ఎవరైతే దేవిశ్రీ ప్రసాద్ ఏదైతే మ్యూజిక్ ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను టీజర్లో కొంతవరకు నేను ప్లే చేశాను. మొత్తం టీజర్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ టీజర్లో మ్యూజిక్ అదిరిపోయింది. డైలాగులు కూడా హరీష్ శంకర్ ఏదైతే పంచ్ డైలాగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇచ్చే హరీష్ శంకర్ ఈ యొక్క డైలాగ్ని గాజు పగిలే కొదిలి పదునెక్కుతుంది, అదేవిధంగా గ్లాస్ అంటే అదొక సైజ్ కాదు సైన్యం అంటూ కనిపించని సైన్యం అంటూ అని చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో హరీష్ శంకర్ తన యొక్క కలం నుంచి ఒక అద్భుతమైన డైలాగులు రాశాడు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే గబ్బర్ సింగ్లో కూడా చాలా డైలాగ్స్ ఇలా పవన్ కళ్యాణ్కి చాలా మంచి డైలాగులు రాశాడు హరీష్ శంకర్. ఇది కూడా నిజంగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ రాకముందే ఈ విధంగా ఉందంటే దీనికి కొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది, మే 13 జరగబోతుంది. అదేవిధంగా ఆ రోజుకి ఇంకా ఈ హీట్ ఏ విధంగా పెరగబోతుంది, ఈ యొక్క ఎన్కౌంటర్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఇవన్నీ నిజం మనం చూడాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.